నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ వచ్చే 5 ఏళ్లు కొనసాగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. శనివారం నాడు ఎన్నికల మేనిఫెస్టోని ఆయన విడుదల చేశారు. సాధ్యం కాని హామీలు ఇచ్చే చంద్రబాబు మోసాలను నమ్మవద్దని ప్రజలకు ఆయన ఈ సందర్భంగా పిలుపిచ్చారు. నేటి నుంచి సీఎం జగన్ మలి విడత ఎన్నికల ప్రచారం సాగిస్తారు. రోజు 3 నియోజకవర్గాల్లో ప్రసంగిస్తారు, సభల్లో పాల్గొంటారు. ఏపీలో 25 లోక్సభ స్థానాలకు 503 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 2705 నామినేషన్లను ఆమోదించినట్లు ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. సాక్షి తెలంగాణ. ఆర్ఎస్ఎస్ మనువాద విధానాన్ని బీజేపీ అమలు చేస్తోందని, రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఫెయిర్ అయ్యారు. వరి కోతలు పూర్తయి 20 రోజులైనా ధాన్యం కొనే దిక్కులేదని కేసీఆర్ ఆరోపించారు. ఎన్నికలకు ముందు అభయహస్తం, ఎన్నికలయ్యాక భస్మాసుర హస్తం అంటూ కాంగ్రెస్ను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్కు తెలంగాణలో 14 సీట్లు వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. ఇక ఈనాడు ఆంధ్రప్రదేశ్ యథాప్రకారంగా పలు ఏడుపోటు వార్తలతో నింపేసింది. ఇక వాటిలో ఒకటి, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లపై జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానానికి చరమగీతం పాడేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోందంటూ ఓ మోసపూరిత కథనాన్ని ఇచ్చారు. నిజానికి ప్రస్తుతం కోడ్ అమల్లో ఉంది. మరోవైపు తమ ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వమే వస్తుందని రోజు ఈనాడు బాకా ఊతుంది. మరి అలాంటప్పుడు ఇంక అసలు వాళ్ళు అధికారంలోకి వచ్చేటట్లయితే ఈ రిజిస్ట్రేషన్ విధానాన్ని ఆపేయచ్చు కదా, ఆపేస్తామని చెప్పొచ్చు కదా. కానీ అంటే భయపడుతోంది. ఏమిటంటే జగన్ ప్రభుత్వం వస్తుందనే భయంతో ఇలాంటి తప్పుడు వార్తలు రాసి ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తుందన్నమాట. ఇక ఎస్సీ ఎస్టీ బీసీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గ్యారంటీలు అమలు చేసినట్టు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. నమస్తే తెలంగాణ, ఎందుకయ్యాలే బీజేపీకి ఓటు అంటూ నాగర్ కర్నూలులో నిర్వహించిన రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. మేడిగడ్డను అట్లా వదిలేస్తే ఎట్లా? రేవంత్ సర్కార్కు ఘోష్ కమిషన్ చొరక వేసిందని ఓ ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. సర్కారును కూల్చేందుకు కోమటిరెడ్డి కుట్ర, 22 మంది ఎమ్మెల్యేలతో వస్తా కేసీఆర్తో మాట్లాడమన్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. వెలుగు. ఎస్సీ ఎస్టీ బీసీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రముఖంగా ఇచ్చారు. ప్రజలు మళ్ళీ మోసపోవద్దు, మమ్మల్ని ఓడించి తప్పు చేశారని కేటీఆర్ చేసిన కామెంట్స్ కూడా ప్రాముఖ్యత ఇచ్చారు. ఏపీలో మళ్ళీ జగన్ గెలుస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ నెల 30న మోడీ, మే 1న అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఆంధ్రప్రభ. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు 625 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బుజ్జగింపులు మొదలయ్యాయి. ఖమ్మం జిల్లాపై పొంగులేటి ముద్ర అంటూ మరో స్టోరీ ఇచ్చారు. వార్త. దేశమంతా వడగాడ్పులే, వచ్చే 5 రోజుల్లో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు. టైమ్స్ ఆఫ్ ఇండియా. రాజ్యాంగాన్ని మార్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ప్రధాని మోడీ ఆరోపణలకు సంబంధించిన వార్తను ప్రముఖంగా ఇచ్చారు. దాంతోపాటు ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నిఖమ్కు బీజేపీ టికెట్ ఇచ్చారు. కర్ణాటకలో 3,454 ఎన్డీఆర్ఎఫ్ 3,454 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులను విడుదల చేశారు. డక్కన్ క్రానికల్. ఎన్నికల తర్వాత విశాఖే రాజధాని అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో విడుదల సందర్భంగా సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఇక మెదక్ పార్లమెంట్ సీట్లో కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని, బీఆర్ఎస్ 3వ స్థానం అంటూ స్టోరీ ఇచ్చారు. హిందూ. ఉత్తరాఖండ్లో అడవుల్లో కార్చిచ్చు చోటు చేసుకుంది. 140 హెక్టార్లలో అడవి దగ్ధమైంది. తెలంగాణలో 18 జిల్లాల్లో హీట్ వేవ్ కొనసాగుతోంది. ఇండియన్ ఎక్స్ప్రెస్. భారత్కు చెందిన ఆయిల్ షిప్పై ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ దాడి చేశారు. ఉద్యోగాల కోసం కాంబోడియా వెళ్ళి అక్కడ సైబర్ క్రిమినల్స్ చేతిలో బందీలుగా మారిన తెలంగాణ యువకులకు సంబంధించిన వార్త కూడా వచ్చింది. ఇక ఇవి ప్రధానంగా పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.